హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం యాక్టర్ జెండాయా యాక్ట్ చేసిన ఛాలెంజర్స్ మూవీ రివ్యూని డిస్కస్ చేద్దాం. సో బేసికలీ ఛాలెంజర్స్ని డైరెక్ట్ చేసింది ఇటాలియన్ డైరెక్టర్ లూకా గ్వియాగ్నో. కొన్నాళ్ళ క్రితం ఈ మూవీకి రిలేటెడ్ ఒక టీజర్ వచ్చింది. మోటెల్ రూమ్లో ఇద్దరు అబ్బాయిలతో జెండాయా అప్పట్లో పెద్ద వైరల్ అయిపోయింది ఈ సీన్. పాపం టామ్ హాలండ్ సర్లే. ఛాలెంజర్స్ మూవీ టెన్నిస్ గేమ్ ప్లేయర్స్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది. దీంట్లో జెండాయా తషి అనే రోల్ని ప్లే చేయగా ఇంకో రెండు క్యారెక్టర్స్ వచ్చేసి ఆర్ట్ అండ్ ప్యాట్రిక్. ఈ టెన్నిస్ ప్లేయర్స్ మధ్య జరిగే ఒక లవ్ ట్రయాంగిల్ మూవీ అనుకోండి ఇది. తషి టెన్నిస్లో ప్రో ప్లేయర్, బట్ ఒక ఇంజురీ వల్ల కోర్టులో తన కెరియర్ ఎండ్ అయిపోద్ది. అప్పుడు తను ఒక మేనేజర్గా అవుద్ది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ట్ అనే క్యాండిడేట్ మెన్స్ టెన్నిస్లో డామినెంట్ ప్లేయర్. యాక్చువల్లీ దానికి క్రెడిట్ అంతా తషిదే. ఆర్ట్ తషి హస్బెండ్ అవడం వల్ల తన నాలెడ్జ్ అండ్ గైడెన్స్తో మెన్ టెన్నిస్లో ప్రో ప్లేయర్గా అవుతాడు. థర్డ్ క్యాండిడేట్ వచ్చేసి ప్యాట్రిక్, ఆర్ట్ యొక్క ఓల్డ్ బెస్ట్ ఫ్రెండ్. అదే తషి హస్బెండ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఇది వరకు. బట్ తషి వీళ్ళిద్దరు లైఫ్లోకి రావడంతో ఆర్ట్ అండ్ ప్యాట్రిక్ ఇద్దరు విడిపోతారు. టెన్నిస్ బ్యాక్డ్రాప్లో నడిచే ఈ డ్రామాలో క్యారెక్టర్స్ మధ్య రైవలరీ అనేది ఇంకా ఇంటెన్సిటీని యాడ్ చేస్తుంది. నాకు మూవీలో అన్నిటికన్నా బాగా నచ్చిన ఆస్పెక్ట్ సినిమాటోగ్రఫీ. కొన్ని కెమెరా యాంగిల్స్ ఉన్నాయి, చాలా క్రియేటివ్గా తీశారు. టెన్నిస్ షాట్స్ అండ్ మౌంటేజ్ సీన్స్ అన్నీ కూడా క్యారెక్టర్ యొక్క ఇమోషనల్ స్ట్రగుల్ని రిప్రజెంట్ చేసేలాగా ఉన్నాయి. ఈ మూవీలో అసలు జెండాయా క్యారెక్టర్ని గెస్ చేయలేం మనం. అసలు తన సైకాలజీ ఏంటి, తన ఇంటెన్షన్స్ ఏంటి, తన నెక్స్ట్ మూవ్ ఏంటి, తన ట్రూ మోటివేషన్స్ ఏంటి అనేది గెస్ చేసేలాగా ఉండదు. ఆర్ట్ ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు, అంటే తనతో తాను ఒక ఇన్నర్ ఫైట్లో ఉన్నప్పుడు, తన ఐడెంటిటీ అండ్ లైఫ్ పర్పస్ గురించి వరి అవుతున్నప్పుడు, తన వైఫ్ అయిన తషి ఆర్ట్ని ఒక లో లెవెల్ ఛాంపియన్షిప్లో పాల్గొనేలాగా చేసి మళ్ళీ తనని నార్మల్ చేయాలి అనుకుంటుంది. ఈ ప్రాసెస్లో ఆర్ట్ తన ఓల్డ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్యాట్రిక్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ మూవీలో లాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఒకటి చూపిస్తారు. దాంట్లో వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగిందో రివీల్ చేస్తారు. ఆ పాస్ట్ ఈవెంట్స్ వల్ల ప్రెజెంట్లో టెన్షన్స్ పెరుగుతాయి అన్నమాట. ఇంకోవైపు ప్యాట్రిక్ గడేమో ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా వాడికి టషికి మధ్య ఇంకా ఏదో సెక్షువల్ ఎనర్జీ ఉందని ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆర్ట్ కూడా సెన్స్ చేస్తూ ఉంటాడు తషి అండ్ ప్యాట్రిక్ మధ్య ఏదో ఉంది, సమ్ అన్స్పోకెన్ థింగ్ అని. తన హస్బెండ్ అయిన ఆర్ట్ని గెలిపించుకోవడానికి తషి ఏం స్ట్రాటజీస్ వేసింది అని మీరు మూవీయే చూసి తెలుసుకోవాలి. ఇలాంటి మూవీస్ అయితే డెఫినెట్లీ నా కప్ ఆఫ్ టీ అయితే కాదు. అస్తమాను యాక్షన్, సైఫై ఇలాంటివే కాకుండా నార్మల్ మూవీస్ చూసి అవి నచ్చే వాళ్ళకి అయితే డెఫినెట్గా ఈ మూవీ నచ్చుద్దని నా ఫీలింగ్. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఫిలింకి మా మూవీ లూనాటిక్స్ ఇచ్చే రేటింగ్ 3/5. సో యా, మీరు కూడా ఈ మూవీని చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లూనాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లూనాటిక్స్.